మీకు తెలుసా మన భారతీయులు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎంతమంది స్పేస్కి వెళ్ళారు ఇప్పటివరకు? అండ్ ఇస్రో ఎప్పుడు స్థాపించారు? తర్వాత మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు, ఇతర దేశీయంలో పెరిగిన వాళ్ళు, మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు ఎంతమంది స్పేస్కి వెళ్ళారు ఇప్పటివరకు? సో ఓవరాల్గా మన ఇండియన్స్ ఎంతమంది స్పేస్కి వెళ్ళడం జరిగింది? సో ఈ వీడియోలో మనం ఆ విషయాలన్నీ కూడా చూద్దాం. సో ఇండియన్ సిటిజన్స్ కేవలం ఇద్దరు మాత్రమే అంతరిక్షానికి వెళ్ళారు. సో వాళ్ళు ఎవరు అని అంటే, ఫస్ట్ 1984లో ఇస్రో నుంచి సోవియట్ యూనియన్ ఇద్దరు కలిపి ఇద్దరు దేశాల కలయిక వల్ల ఫస్ట్ టైము మన ఇండియన్ సిటిజన్ రాకేష్ శర్మ వెళ్ళారు అంతరిక్షంలోనికి. సో సెకండ్ టైము మన ఇస్రో నుంచి కంప్లీట్గా ఏ దేశ ప్రోత్సాహం కాకుండా ఓన్లీ కేవలం ఇండియా ఇస్రో నుంచి మానవ సహిత రాకెట్ని అంతరిక్షంలోనికి పంపించారు. సో అందులో శుభాంశు శుక్లా అనే వాళ్ళు పైలట్గా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా అది జరిగింది 2025. సో మన ఇండియన్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు అంటే ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ యూఎస్లో, సో వాళ్ళల్లో నలుగురు మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో వాళ్ళల్లో కల్పనా చావ్లా, తర్వాత సునీత విలియమ్స్, తర్వాత రాజాచారి మరియు అనిల్ మీనన్. సో ఈ నలుగురు కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు. సో ఓవరాల్గా మన ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ సిటిజన్ అంతా కలిపి 6 మెంబర్స్ స్పేస్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇస్రో స్థాపించింది ఏ సంవత్సరంలో అంటే 1962లో స్థాపించారు. సో ఇస్రో స్థాపించినప్పుడు అంతరిక్షంలో పరిశోధన చేయడానికి దీన్ని ఒక ఆబ్జెక్టివ్. అయితే మానవ సహిత శాటిలైట్స్ని పంపించడం అనేది ఇస్రో ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం 2025లో వితౌట్ ఎనీ అదర్ కంట్రీ సపోర్ట్తో మన ఇండిపెండెంట్గా మన స్వతహాగా మన దేశం నుంచి ఒక మానవ సహిత అంతరిక్ష వ్యోమనౌకని పంపించడం జరిగింది. సో అది ఓన్లీ ఫర్ 3 డేస్ అక్కడ ఉండి ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మన శుభాంశు శుక్ల ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. సో ఈ క్రూలో మొత్తం 4 ఉన్నారు. ఈ 4లో 3 విదేశీయులు, ఒకరు మాత్రము మన ఇండియన్ వ్యక్తి అనమాట. ఇతను కెప్టెన్ అండ్ పైలట్ కూడా. సో ఇంకోటి ఏంటి అని అంటే, మరి ఇస్రో స్థాపించినప్పటి నుంచి కూడా మనం ఇండిపెండెంట్గా అంతరిక్షంలోనికి వెళ్ళి అక్కడ శాటిలైట్స్ ఏర్పరచడము, మానవులు అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి మానవులను మన రాకెట్లో తీసుకెళ్ళి చేయించేంత టెక్నాలజీ మనం ఇంతవరకు కూడా డెవలప్మెంట్ కోసం ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాం. సో ఇతర దేశాల ప్రోత్సాహంతో, ఇతర దేశాల యొక్క కోఆపరేషన్తో మనము పంపించడం జరిగింది మానవ సహిత. బట్ మనం ఇప్పటివరకు కూడా ఎన్నో శాటిలైట్స్ని పంపించాము సిగ్నల్స్ కోసం అని, ఇంకా ఎన్నో వేరియస్ పర్పసెస్ గురించి, తర్వాత వెదర్ రిపోర్ట్స్ కోసం అని, ఇంకా చాలా విషయాల కోసం కూడా మానవ రహిత అంతరిక్ష పరిశోధన శాటిలైట్స్ని పంపించాము. సో మనం ఓవరాల్గా 100 and above శాటిలైట్స్ని పంపించాము ఇప్పటి వరకు కూడా. 1962 నుంచి ఇస్రో వాళ్ళు పంపించింది. తర్వాత ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష శాటిలైట్ని అంటే స్పేస్ శాటిలైట్ని ఫస్ట్ టైం 2025లో ఇండియా నుంచి పంపిస్తున్నాం. సో బిఫోర్ దట్ ఏం జరిగింది అని అంటే, 1984లో ఒకసారి సోవియట్ యూనియన్ అండ్ ఇండియా కోఆపరేషన్తో రాకేష్ శర్మ ఆస్ట్రోనాట్ని మనము పంపించాము 1984లో. తర్వాత మనము చంద్రుడి పైన కూడా చంద్రయాన్ ఇలాంటి శాటిలైట్స్ని కూడా మానవ రహిత శాటిలైట్స్ని పంపించడం జరిగింది సక్సెస్ఫుల్గా. తర్వాత మనం మార్స్ మీదకి కూడా శాటిలైట్స్ని పంపించాము, మానవ రహిత శాటిలైట్స్ని. అండ్ నాసా వాళ్ళేమో మానవ సహిత శాటిలైట్స్ని కూడా పంపించారు, మనము మానవ రహిత శాటిలైట్స్ని పంపించాము. సో ఇప్పుడు మనము ఇస్రో గురించి చూసుకుంటే, ఇస్రో వాళ్ళు మనం ఇస్రోలో స్థాపించినప్పటి నుంచి వాళ్ళు ఏమేమి ఇస్రో సాధించిన విజయాలు ఏంటి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి మీలో కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటకలో ఉన్నాయి.
సో ఇస్రో స్థాపించినప్పటి నుంచి కూడా మూన్కి, మార్స్కి కూడా మనం పంపించడం జరిగింది, స్పేస్కి కూడా పంపించడం జరిగింది శాటిలైట్స్ని. తర్వాత మనము శాటిలైట్స్ పంపించడానికి ఏదైతే లాంచ్ వెహికల్ ఉంటుందో, దట్ మీన్స్ రాకెట్, ఈ వెహికల్ని స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో మనం డెవలప్ చేయలేదు. మనము ఆ వెహికల్ కోసము సోవియట్ యూనియన్లో హెల్ప్ తీసుకొని 1884లో పంపించాము. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు మన సొంత వెహికల్ని అంతరిక్షంలోకి పంపించాలని చెప్పి వెహికల్ డెవలప్మెంట్ కోసం అని ఆ విధంగా కొన్ని పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, సో ఇట్లాంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని మనం డెవలప్ చేసుకున్నాము. తర్వాత డెవలప్ చేసి శాటిలైట్ లాంచ్ వెహికల్స్, మన స్వంత లాంచ్ వెహికల్స్లోనే మనము మానవ రహిత శాటిలైట్స్ని పంపించడం జరిగింది. సో 2018లో ఫస్ట్ టైము చంద్రయాన్-1 ఫస్ట్ లూనార్ ప్రోబ్ని మనం అక్కడ పంపించాము చంద్రుడిపై ఫస్ట్ టైం మన దేశం నుంచి వెళ్ళింది ఏంటి 2008, అందులో చంద్రయాన్-1. సో మనం టోటల్గా ప్రపంచం అందరిలో కూడా మొత్తం లాంచ్ ఎన్ని శాటిలైట్స్ని పంపించామంటే 104 శాటిలైట్స్ని పంపించాము. చంద్రయాన్-2 చంద్రుడిపై రెండవసారి శాటిలైట్ని మనం పంపించినాము ఎప్పుడంటే 2019. సో చంద్రుడిపై 2 సార్లు, మిగతాగా స్పేస్కి మనం ఎన్నో వివిధ పరిశోధనల కోసం మనం పంపించిన శాటిలైట్స్ 104. తర్వాత మనం ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏంటి, ఆర్యభట్ట. ఈ ఆర్యభట్టని విత్ ద హెల్ప్ ఆఫ్ సోవియట్ రాకెట్ని ఉపయోగించుకొని మనం ఆర్యభట్టని శాటిలైట్ని పంపించాము. సో ఓవరాల్గా మన భారతీయ సంతతికి చెందిన 6 ఇప్పటి వరకు కూడా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో కల్పన చావ్లా ఇండియన్ ఆరిజిన్, ఆమె యుఎస్ సిటిజన్. సునీతా విలియమ్స్ కూడా ఇండియన్ ఆరిజిన్, యుఎస్ సిటిజన్. బట్ ఇప్పుడు ఉన్న ఇండియన్ ఆరిజిన్ వ్యక్తులు మాత్రం కేవలం 2 మాత్రమే వెళ్ళారు. రాకేష్ శర్మ 84 అండ్ నౌ శుభాంశు శుక్లా 2025. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది కదా, మన స్వంతగా మన సొంత ప్రయోగాలతో విదౌట్ ఎనీ ఫారెన్ ఏ దేశం యొక్క హెల్ప్ లేకుండా మనం స్వంతగా మన దేశం నుంచి ఒక మానవ సహిత శాటిలైట్ని, మానవ సహిత రాకెట్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సక్సెస్ఫుల్లీ అది శాటిలైట్ లాంచ్ అయింది స్పేస్లో. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రయోగ నిమిత్తము ఒక 3 రోజుల కోసమని ఎక్స్పెరిమెంట్ చేయడానికి పంపించారు. సో వాళ్ళు అక్కడ ఇది మన దేశంకి ఒక మంచి గర్వించదగిన ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రపంచ దేశాలన్నింటిలో మన దేశం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అంతరిక్ష పరిశోధనలో. సో ఓవరాల్ టాప్ 7 కంట్రీస్లో మన దేశం ఉంది, ఇండియా ఉంది అంతరిక్ష పరిశోధనల్లో. సో వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ స్టడీ చేసి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టడీ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశోధన నిమిత్తము వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అంతరిక్షానికి వెళ్ళడం అనేది, బికాస్ ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు మానవ సహిత ఉపగ్రహం కోసం మనము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వీళ్ళు చాలా సామర్థ్యం అండ్ కరేజ్తో, ఎంతో ధైర్య సాహసాలతో అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా చాలా గర్వకారణం. సో శుభాంశు శుక్లా అండ్ అదర్ క్రూ వాళ్ళకి చాలా very proud of all these crew because they are very courageous to perform such an experiment. So thank you for watching. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.